తాజాంశాన్ని చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం భారీగా చూపుతోంది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మిడిల్ ఈస్ట్ లో యుద్ద జ్వాలలు స్టాక్ మార్కెట్ పై ఇంత ప్రభావం చూపడానికి కారణాలేంటి? ఈ వీకెండ్స్ లో ఇరాన్ మీద యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లో ఈ రోజు మండే, అంటే సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మండే ఈ రోజు ఓపెనింగ్ అండి. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి అన్ని మార్కెట్లు కూడా -1 రఫ్ గా రన్ అవుతా ఉన్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో -1 తోటి నిఫ్టీ 286 పాయింట్స్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అయితే 950 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అయింది. సార్, మరోవైపు ఇరాన్ పరిణామాలతో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. దీనికి కారణాలు ఏముంటాయి సార్? ఇరాన్ అనేది ఒక చిన్న కంట్రీ అయినా సరే ఇండియన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 6% పెరిగిందనమాట. సో క్రూడ్ ఆయిల్ పెరగడం, అక్కడ అన్సర్టనిటీ ఉన్నంత కాలం ఇండియాకి వచ్చే రిమిటెన్స్ తగ్గిపోతాయి అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల అన్సర్టనిటీ ఎక్కువయ్యే కొద్దీ ఇండస్ట్రీ సఫర్ అవుతా ఉంటుంది. అంటే రూపీ వీక్ అయ్యే కొద్దీ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతూ ఉంటాయి. ఓవరాల్ గా ఈ యుద్ధం ఎన్విరాన్మెంట్ వల్ల ఇండియా లాంటి కమోడిటీ ఇంపోర్ట్స్ కొన్ని కంట్రీస్ కి ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ అనమాట. దీని ఎఫెక్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్నే ఉంటుంది. సార్, ఈ అనిశ్చితి ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? మనకి అప్పుడే క్లారిటీ రాదండి. కాకపోతే అనుకున్న దానికంటే వరస్ట్ అయితే లేదు. అందరూ అనుకున్నారు చాలా మైనస్ లో ఓపెన్ అవుద్దామని. కాబట్టి వరల్డ్ మార్కెట్స్ అన్ని అయితే -1 లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అమెరికన్ ఫ్యూచర్స్ 0.8% తో రన్ అవుతుంది. అండ్ జపాన్ మార్కెట్ -1 తో ట్రేడ్ అవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్స్ -1 అండ్ చైనా మార్కెట్ -0.5 లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇండియన్ మార్కెట్ కట్టుకుతో బెటర్ వేలో 0.1 అంటే 1% మైనస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ ఆ మూవ్ చూస్తే +3% లో ఓపెన్ అయింది. అండ్ క్రూడ్ +6% ఓపెన్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాడ్ న్యూస్ లో కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇండియన్ మార్కెట్ ఈ పడిన లాస్ ని రికవరీ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. మనకు 1 or 2 days గడిస్తే తప్ప క్లారిటీ రాదు. సార్, థ్యాంక్ యూ సార్. సుందర్ రామిరెడ్డి గారు.